పన్నీర్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా దానికోసం అయితే పన్నీర్‌ని చిన్న చిన్న క్యూబ్స్‌గా కట్ చేసుకొని, ఉప్పు, పసుపు, కారం వేసి మొత్తం అయితే బాగా కలుపుకోవాలా. ఇప్పుడు గ్యాస్ మీద పాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని అన్ని క్యూబ్స్ మొత్తం వేసేసి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకో ప్లేట్‌లో తీసుకోవాలా. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్, తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత టమోటా వేసుకోవాలా. అది కూడా బాగా ఫ్రై అయిపోతే ఉప్పు, పసుపు, కారము, కొంచెం ధనియా పౌడరు, కొంచెము గరం మసాలా అన్నీ వేసి మొత్తం అయితే బాగా కలుపుకోవాలి. కొంచెం పెరుగు కూడా వేసుకోవాలండి. ఒక హాఫ్ కప్పు మొత్తం వేసి పుదీనా, కొత్తిమీర, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఆ క్యూబ్స్ మొత్తం వేసేసి పక్కన పెట్టేయాల. ఇప్పుడైతే రైస్ అయితే ప్రిపేర్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా మసాలాలన్నీ కూడా యాడ్ చేసేయాల. ముందుగానైతే నేను బాస్మతి రైస్‌నైతే నానబెట్టి పెట్టుకున్నానండి. ఆ రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలాగ మనకి ఒక 90% కుక్ అయిపోయిన తర్వాత రైస్ మొత్తం అయితే యాడ్ చేసేసి పైన కొంచెం పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం ఫుడ్ కలరు, కొంచెం ఘీ ఏసేసి టిష్యూస్ అయితే కవర్ దమ్ చేసేయాలండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.